మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్ళతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయాలు తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల. స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. ఎగ్ పఫ్లు అంటే చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఇదేమన్నా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3000, దేనికి బొద్దింకలకి 1000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు. ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది. అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం నిజంగా